తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కట్టున చేర్చు నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కట్టున చేర్చు నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించెనే ఉదయమురా చెట్టురాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించెనే నీ కృప విలువైనది నీ కృప మధురమైనది నీ కృప విలువైనది నీ కృప మధురమైనది తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప పర్వతములు తొలగినను ఎటువంటి మేటలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది పర్వతములు తొలగినను ఎటువంటి మేటలు
తత్తరిల్లినా నీ కృపా శాశ్వతమై భయపడకు అని పలికినది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది నీ కృప ధైర్యమిచ్చేది నీ కృప నిలబెట్టేది తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కచ్చున చేర్చు నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కచ్చున చేర్చు నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకోనున్నా నీ కృప దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట నాకు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయనకు అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ రీతిగా ఉదయకాల సమయంలో ఇక వేకువజామున కుటుంబ బలిపీఠం అనే యొక్క అనుదిన ధ్యానముల ద్వారా మరొకసారి మనమందరూ కూడా కలుసుకోవడానికి దేవుడు కృప చూపారు. అందును బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం ముందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమ కృప కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్యముగా ప్రభా మాళ్ళ ఎంతో కృప చూపారు, మాళ్ళ కనికరం చూపిన దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా మీ కృపను మేము వేడుకుంటున్నాం. మా గొప్ప దేవుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, నిత్యంగా ప్రతి దినము మీరు మమ్మల్ని సంధిస్తూ మాతో మాట్లాడుచు ఈ రీతిగా నాయన ప్రతి దినము వేకువజామున మీ వాక్యాన్ని, గడియ వర్తమానాన్ని మేము ధ్యానించడానికి మీరు మా కృప అనుగ్రహింపచేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు. మాకు చాలిన దేవా, గొప్ప దేవా, మీకు స్తోత్రములు నాయన. మా ప్రియుడా, మా వరుడా, మా పెండ్లి కుమారుడా, మా భర్త అయిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు. మీ కృప మాకు దయచేయండి. దినదినము మీరు మమ్మల్ని ఉజ్జీవింపచేస్తూ బలపరుస్తున్న మీ అమూల్యమైన లేఖనములు, వర్తమానం బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి. మమ్మల్ని పూర్తిగా మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జనవరి 8వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. పాత వస్త్రము అనేటువంటి వర్తమానం. నీవు ఆ వాగ్దానం మీద ఏకదృష్టి ఉంచాలి. నీ ఉద్దేశాలు, నీ హృదయం, నీ చూపు అంతా పూర్తిగా ఆ వాగ్దానం మీదే ఉండాలి. ఈ ఉదయం నీవు రోగివైతే, ఈ ఉదయం నీవు అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే ఇక్కడ ఓ గొప్ప వాగ్దానం ఉన్నది. ఎలీషా ఇచ్చినది కాదు, కానీ దేవుడు స్వయముగా తానే ఇచ్చిన వాగ్దానము. నీవు విశ్వసించినట్లయితే మీరు ప్రార్థించినప్పుడు మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని విశ్వసించండి. అప్పుడు మీరు వాటిని పొందెదరు. వైద్యుడు ఏమి చెప్పినా, ఇది ఎలా జరిగినా, అది ఎలా జరిగినా నీ వాగ్దానం మీదనే ఏకాగ్రతను నిలుపుము. ఆమేన్. ఏలియా అతడికి ఒక షరతు పెట్టాడు. నేను వెళ్ళిపోవచ్చున్నప్పుడు నీవు చూచినట్లయితే అది నీ మీదకి వస్తుంది. అక్కడ ఒక వాగ్దానం ఉన్నది. నీవు విశ్వసించినట్లయితే విశ్వసించిన వారికి సమస్తమును సాధ్యమే. కొన్నిసార్లు నన్ను నేను చూసుకొని
నా జీవితంలో జెల్లీ ఫిష్ వలె మెతకగా ఉన్నానని తలంచుతాను. నేను ఎక్కువగా నిరీక్షించి వేలాది ఆత్మలను దేవుని రాజ్యంలోనికి తీసుకొని రాలేకపోయాను. ఎందుకనగా నేను ఎక్కువగా ఆత్మీయ వరము కొరకు కనిపెట్టాను. ప్రభువా, నీవు దానిని నాకు చూపించినట్లయితే, ఏమి చేయాలో నాకు దర్శనము చూపించినట్లయితే అని చెప్పేవాడిని. మరియు దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు నేను మరొకరి వైపు తిరిగి మాట్లాడేవాడిని. కానీ నేను ఇంకా ఆ స్థానమునకు రాలేదు. ఇప్పుడు నేను దాన్ని గ్రహించాను. విశ్వాసముతో మనము అడుగు వేయాలి. ఎందుకనగా అది వాగ్దానము. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన స్వస్థతలు, అద్భుత కార్యములు మరియు ఎన్నో కార్యములు చివరికి ఆయన మన మధ్యకు దిగివచ్చి మన ప్రక్కన ఆయన చిత్రమును తీసుకొనిచ్చాడు. లోకము ప్రారంభమైనప్పటి నుండి ఎరుగని కార్యములను జరిగించాడు. అయినను నేను జెల్లీ ఫిష్ వలె మెతకగా నిలవబడ్డాను. దానిని బట్టి నేను ఎంతగానో నిరుత్సాహం చెందాను. నీ కన్నులను వాగ్దానం మీద పెట్టవలసిన సమయం ఇదే. దేవుని కృప వలన నేను ఆ విధంగా చేయుటకు గురిపెట్టాను. నరకములో ఉన్న ప్రతి దెయ్యము దాని మీద దాడి చేయను అని గ్రహించాను. కానీ దేవుని కృపను బట్టి నా కన్నులను వాగ్దానం మీద గురిపెట్టాను. ఏలియా చెప్పాడు, నేను వెళ్ళుచున్నప్పుడు నీవు చూచినట్లయితే నీవు అడిగినది పొందుకుంటావు. అవును, నీ కన్నులను దాని మీద నిలుపవలసి ఉన్నది. వాగ్దానమును కనిపెట్టుము. ఒకవేళ అతడు పాఠశాల నుండి వచ్చిన వారి వైపు తిరిగి, అబ్బాయిలు ఎలా ఉంది, నేను ప్రవక్త వెనుక సరిగా వెళ్ళుచున్నానా అని అడిగినట్లయితే బహుశా అతడు విఫలమయ్యేవాడు. వేదాంత కళాశాల వారు ఏమి చెప్పారో అతడు లక్ష్య పెట్టలేదు. ఆ ఉపాధ్యాయులందరూ ఏమి అనుకుంటారో అని లక్ష్య పెట్టలేదు. పొరుగువారు ఏమి అనుకుంటారో, ఇళ్ల ప్రక్కల వారు ఏమనుకుంటారో, లేక ఎవరు తనను చూస్తున్నారో లక్ష్య పెట్టలేదు. అతడు వాగ్దానం మీద విశ్వాసం కొనసాగించాడు. ఈరోజు మనకు కావలసినది దేవుని వాగ్దానం మీద విశ్వాసం. ఇతడు ఏమి అంటాడో, అతడు ఏమి అంటాడో అని లక్ష్య పెట్టవద్దు. ఒక సహోదరుడు చెప్పినట్లుగా ఒక సేవకుడికి 2 మూగ కుమార్తెలు ఉన్నారు. దైవిక స్వస్థతను విమర్శించేవారు ఆ పిల్లలు స్వస్థపడరు అని వ్యాఖ్యానించారు. విమర్శకులను లక్ష్య పెట్టవద్దు. నీ వాగ్దానమును విశ్వసించుము. దేవుడు అలాగూ చెప్పాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును మరియు దేవుడు వారిని లేపును. ఒక మూగ చెవిటి వ్యక్తిని ఆయన స్వస్థపరిచినట్లయితే ఆయన మరొక చెవిటి మూగ వ్యక్తిని స్వస్థపరచగలడు. ఆయన దానిని చేయుననే తప్పిపోని రుజువులు మనకున్నాయి. వాగ్దానమును విశ్వసించుదాము. మన కంటిని, మన చెవిని, మన హృదయపూర్తిగా యేసుక్రీస్తు మీద నిలుపుదాము. ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. వాల్యూమ్ 2, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి. అతడు పరిసయ్యులలోను సద్దూకాయులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పెను. నీవు తప్పక తిరిగి జన్మించాలి అనేటువంటి వర్తమానం. నీవు దాన్ని తయారు చేయాలి అని నువ్వు గొర్రెతో చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు పెంతెకొస్తు ప్రజల విషయము అదే విధముగా ఉన్నది. ఈరోజు క్రైస్తవ్యం ఆ విధముగా ఉన్నది. వారు దేనినో తయారు చేయటకు ప్రయత్నిస్తున్నారు. ఉన్ని తయారు చేయమని గొర్రెకు చెప్పనవసరం లేదు. అది ఉన్నిని కలిగి ఉండును. నీవు ఆత్మఫలములు ఫలిస్తావు. నీవు ఈ విధంగా చెప్పవు, దేవునికి మహిమ, నేను ముఖములో నలుపు కలిగి ఉండాలి, నేను ఇది చేయాలి, నేను ఉద్రేకము కలిగి ఉండాలి, నేను ఆత్మలో నాట్యమాడాలి, నేను దాన్ని కలిగి ఉండాలి. లేదు లేదు, నీవు తిరిగి జన్మించుము. అవే వాటంతట అవి కలుగుతాయి. నేను రాత్రంతా చదవాలా, నేను ఇది చేయాలా, నేను అది చేయాలా, నేను దీనిలో చేరాలా, నేను ఈ సిద్ధాంతం ఏర్పరచాలా, నేను ఈ స్వీయ శిక్షలు భరించాలా అని నీవు చెప్పవలసిన అవసరం లేదు. లేదు, కేవలము చనిపోవము అంతే. తిరిగి జన్మించుము. అవన్నీ నీ లోపల నుండే వస్తాయి. చూసారా, కొన్ని నీళ్లు పైన చల్లి దానిని కడిగి పందిని నీవు గొర్రెగా మార్చలేవు, నీవు దాన్ని చేయలేవు. కానీ
దాని లోపల అది గొర్రెపిల్ల అయితే అది ఎన్నడూ ఇక పందిగా ఉండదు. చూసారా, ఆ మాట కఠినముగా ఉన్నది. కానీ నేను విద్యావంతుడను కాను, కానీ నేను దానిని చెప్పవలసి ఉన్నది. ఒకరోజు బాప్తిస్మిచ్చి యోహాను జీవితమును గురించి చదువుచు నేను ఆలోచిస్తున్నాను. అతడు ఏమి చెప్పాడు? అతడు వారిని సర్ప సంతానమా అని పిలిచాడు. ఎందుకు? అతడు అరణ్యములో పెరిగాడు. చూసారా, వారు ఎవరో అతడు ఎరిగి ఉన్నాడు. ఒకసారి నీ పాదమును గట్టిగా కొట్టు, అవి దాక్కుంటాయి. సర్ప సంతానమా, మరియు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్లు, సర్పములు, గొడ్డలి, అతడు తనకు తెలిసిన దాని గురించి మాట్లాడుచున్నాడు. ఆ విధముగానే నీకు తెలిసిన దాని ద్వారానే దేవుణ్ణి తెలుసుకుంటావు. నీవు ఒక పందిని, ఒక గొర్రెను చూడుము, దానిలో ఏమీ లేదు. ఒక చిన్న పందిని తీసుకొని ఎంత శుభ్రము చేసినా సరే అది ఇంకను పంది. అది గొర్రెగా మారక మునుపు అది తిరిగి జన్మించాలి. ఈ రాత్రి వారు ఇక్కడ ఉంటారు, మరియు వాళ్ళు వెళ్ళుచున్నారు, మరియు రేపు వారు బోధించాలనుకొనుచున్నారు. పెంతెకోస్తు ప్రజలు వారిని ఆ విధంగా చేయనిస్తున్నారు. అవును, వారికి పరలోకమునకు దగ్గర దారి కావాలి. హల్లెలూయా. నేను ఏమీ చేయవలసిన పని లేదు. నేను అక్కడికి వెళ్ళి దేన్ని గురించి ఆలోచన చేయకుండా హల్లెలూయా 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 అని అంటే నాకు ఏలియా వస్త్రము దొరుకుతుంది. నేను రేపు వెళ్ళి దెయ్యములను వెళ్ళగొట్టుదును. హల్లెలూయా హల్లెలూయా, అది నాకు దొరికినది. దేవునికి స్తోత్రం. నేను వెళ్తున్నా అని చెప్పుచున్నారు. తమకు కావలసినంత లోకమును తీసుకొని పరలోకమునకు వెళ్ళు. దగ్గర దారి వారికి కావాలి. నీవు లోకమును తీసుకొని వెళ్ళలేవు, దగ్గర దారులు లేవు. నువ్వు కల్వరి మార్గములో రావాలి. నువ్వు ఇత్తడి బలిపీఠము నుండి రావాలి. నువ్వు ఇత్తడి సర్పము దగ్గర నుండి రావాలి. నువ్వు మరణించాలి, నూతనముగా జన్మించాలి. ఆమేన్. లోకము లేదు, లోక కార్యములు మరణించాయి, దగ్గర దారులు లేవు. చూసారా, వారు త్వరగా రావాలనుకొనుచున్నారు. ఎదుగుట వారికి ఇష్టం లేదు. మనము ప్రభువులో ఎదుగుదాము. ఎదుగుదల మరియు అనుభవము కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాల్యూమ్ 3, 6వ కీర్తన 1వ వచనము నుండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? సునాద సంవత్సరము అనేటువంటి వర్తమానం. అనేక మార్లు మనం ఈ విధముగా తలంచుతాము. చాలా కాలం అయినది, అనేక సంవత్సరములుగా మేము దీన్ని గురించి ఆలోచిస్తున్నాము. మరియు ఆయన మొదటి రాకడకు ముందుగా వారు ఆ విధముగానే తలంచారు, మరియు ఆయన రెండవ రాకడ ముందుగా కూడా వారు ఆ విధంగానే తలంచుతారు. ఏలయనగా వారు మన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచున్నదే అని చెప్పుకొందరని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కానీ మీరు అనుకొనని గడియలో అది సంభవిస్తుంది. ఇప్పుడు ఇది మనకు తగి ఉన్నది. అమెరికాలోని క్రైస్తవులముగా దేవుడు మన చేతుల గుండా చాలా ఎక్కువ కోరుచున్నాడు. ఏలైనగా మనము చాలా ఎక్కువ నిజమైన సువార్త వెలుగును కలిగి ఉన్నాము, కానీ మనము దానిని ఉపయోగించవలసినంతగా ఉపయోగించటంలో విఫలమైనాము. కాబట్టి నేను ఈ రాత్రి క్రైస్తవుడమైన నీతో పశ్చాత్తాపపడుటకు నీకు ఇయ్యబడిన సమయమును నువ్వు ఎలా సద్వినియోగం చేశావో, ఏ విధముగా నీవు ఆ ముద్రను పొందుటలో పూర్తిగా తప్పిపోయావో, తప్పుడు ఎంపిక చేసుకుంట ద్వారా క్రీస్తులో పాలివాడవుటకు అవకాశము ఎలా కోల్పోయినావో వివరిస్తాను. మరియు ఈ విషయాలు కొంచెం కరుకుగా ఉంటాయి, కానీ ప్రభు అయిన యేసును మనము ప్రశంసించడం కొన్నిసార్లు అది కొంచెం కరుకుగా ఉండవలసి ఉన్నది. ఈరోజు నేను బయటకు వెళ్ళొచ్చున్నప్పుడు ఒక సహోదరుడు నన్ను కలిశాడు. ఆర్థికపరమైన సమస్యలు అతని హృదయంలో భారమును కలిగించాయి. అతడు చెప్పాడు, ఇండియాలోని పేద ప్రజలను గురించి నేను వినినప్పుడు నేను మంచి ఆరోగ్యమును కలిగి ఉన్నాను, కానీ ఎల్లప్పుడూ ప్రతిదీ నన్ను క్రిందకు అణగగొట్టుచున్నది. నేను చెప్పాను, దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు దేవుని చేత శిక్షింపబడను. ప్రతి ఒక్కరూ మనమందరము పరీక్షించబడాలి. అమాయకులముగా కనిపిస్తున్న మన మీద ఆయన కొరడా పెట్టబడి ఉన్నది. మనం కుమారులమని రుజువు చేయుటకు దేవుడు దాన్ని చేయవలసి ఉన్నది. ఎవరైతే ఆ శిక్షను భరించలేరో వారు దుర్బీజులే కానీ నిజమైన దేవుని కుమారులు కాదు. కానీ పురుషుడు లేక స్త్రీ అయితే ఆ దెబ్బలు భరించి సమస్తము వ్యతిరేకముగా జరుగుచున్నను ఇంకను పైకి చూచి ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుదురో వారే నిజమైన కుమారులు కుమార్తెలు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడను. ఇప్పుడు నేను దానిని ప్రేమిస్తున్నాను, మీరు కాదా? శ్రమ ఓర్పు నిరీక్షను కలిగించునని మనం ఎరిగి ఉన్నాము, మరియు ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు అక్కడే ఉన్నావు,
చూసారా, శ్రమల ఓర్పును కలిగించును, ఓర్పు కలిగిండుము, మరియు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనం ఈరోజు నిరీక్షణ కలిగి ఉండాలి. మన శ్రమలన్నిటిలోనూ అది కార్యము చేయును. ప్రభువు రాకడ కొరకు మనం కనిపెట్టి ఉండగలిగే ఓర్పును మనకు శ్రమలు అనుగ్రహించును. ఆయన మహిమ ప్రభావములతో రెండవసారి పరలోకం నుండి ప్రత్యక్షపరచబడినప్పుడు సముద్రము తనలోని మృతులను అప్పగించును. ఆయనలో నిద్రించిన వారి క్షయమైన శరీరంలో మార్పు చెంది ఆయన మహిమ శరీరం వలె అగును. అప్పుడు ఆయన సమస్తమును తనకు లోపరుచుకును. కాబట్టి ఈరోజు మనం ప్రభు రాకడనే గొప్ప దినము కొరకు ఎదురు చూస్తూ ఆనందముతో సంతోషించు క్రైస్తవులముగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయం ప్రభా నిత్యంగా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన మీ యొక్క ప్రతి మాటను బట్టి, ఈ గడియ వర్తమానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడమైన దేవుడవు నాయన. ఇదిగో ప్రభా, మేము గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము నాయన. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు ప్రభా. నాయన నిత్యముగా ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. మేము ఎల్లవేళలా నీ వాగ్దానం మీదే మా గురి నిలిపే కృప మాకు దయచేయండి. మా కన్నులను మా చెవులను మీ వాగ్దానం మీద పెట్టే కృప మాకు దయచేయండి నాయన. ప్రభా, ఎవరేమి చెప్పినా, ఎవరెంతగా విమర్శించినా, ఎవరెన్ని మాట్లాడినా మేము ప్రభా పట్టించుకొనక ప్రభా నాయన వాగ్దానం మీదనే మా కన్ను దృష్టి నిలిపే కృప మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. ఈ ఉదయకాల సమయం ఉంది నాయన. ప్రవక్త చెప్పినట్టుగా ఇక జెల్లీ ఫిష్ వల్ల మెతగా మేము ఉండక వాగ్దానమును నమ్మి వాగ్దానం పైన మా యొక్క గురిని పెట్టి ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి నాయన. ఎలీషా వలే ప్రభా, ఓ నాయన వాగ్దానం మీద గురిపెట్టి మేము ముందు కొనసాగే కృప దయచేయండి. ఎలీషా నాయన, ఇదిగో నేను చక్కగా వెంబడిస్తున్నానా, బాగా నడుస్తున్నానని ఎవరిని అడగలేదు ప్రభా. అడిగినట్లయితే అతను విఫలమైపోయి ఉండేవాడు. కానీ ఈరోజు ప్రభా, అతను వాగ్దానం మీద గురిపెట్టినట్లుగా మేము కూడా మీ గొప్ప వాగ్దానం మీద గురిపెట్టి నాయన గొప్ప నిరీక్షణ కలిగి ముందు కొనసాగే కృప మాకు దయచేయమని, ఉదయకాల దీవులతో మరొకసారి మమ్మల్ని నింపమని, స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.